వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పవన్ దర్శకత్వంలో రావాల్సిన ఓ ఇంట్రెస్టింగ్ సినిమా. పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా మాత్రమే కాకుండా ఒక సినీ కళాకారుడుగా, క్రియేటివ్ విజన్ ఉన్న దర్శకుడిగా కూడా తనని నిరూపించుకోవాలని కొన్నిసార్లు ప్రయత్నించిన వ్యక్తి. జానీ సినిమాతో ఆయన చూపించిన డెప్త్, విజువల్ ప్రెజెంటేషన్ మరియు కథ చెప్పే శైలి ఇప్పటికీ కొందరికి కల్ట్ స్థాయిలో గుర్తుండిపోతుంది. అయితే అప్పట్లో ఆ సినిమా కమర్షియల్గా అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ దర్శకత్వం వైపు నుంచి కొంత వెనక్కి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆయన క్రియేటివ్ తపన ఆగిపోలేదనడానికి సర్దార్ గబ్బర్ సింగ్ స్క్రీన్ పై కూడా పాల్గొనడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. యానిమల్స్ బ్యాక్ డ్రాప్ తో అటవీలో సినిమా తీయాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచన నిజంగా ఆసక్తికరమైనది. ఇది అప్పట్లోనే కాక ఇప్పుడు కూడా చాలా రేర్ కాన్సెప్ట్. టాలీవుడ్ లో ఈ తరహా ప్రాజెక్టులు చాలా అరుదు. నిజమైన జంతువులను ఉపయోగించి వన్యప్రాణుల నేపథ్యంలో కథ తీయాలని ఆయన అనుకోవడమే ఆయనలోని డైరెక్టర్కు ఉన్న డెడికేషన్ నిదర్శనం. ఇలాంటి సినిమా తెరకెక్కి ఉంటే అది శిల్పి సిద్ధి కథనంలో డిఫరెంట్ యాంగిల్ మరియు పవన్ టేకింగ్ ఆల్ కాంబినేటెడ్ టాలీవుడ్ లో ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అయి ఉండేదేమో. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.